హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగుండారా? బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా బాగుండానండి. కృష్ణా నది ఎలా ప్రవహిస్తుందో చూడండి. నేను అంత క్రితం కూడా లంకకెళ్ళి రేగ్గాయలు తీసుకొచ్చానండి, నడిచి వెళ్ళాను. ఇప్పుడు చూసారు ఎంత ఫుల్గా కృష్ణానది ఎలా వచ్చిందో. మాకు సంవత్సరానికి ఒక్కసారి అట్లా వచ్చిద్దండి అమరావతిలో. మీరు కూడా వచ్చి చూసేవాళ్ళు ఉంటే చూడండి. కృష్ణానది బాగా మెట్లు దాకా వచ్చింది. ఎట్లా ప్రవహిస్తుందో కృష్ణమ్మ తల్లి. బాగుంటుందండి, చూస్తానికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అది లంక, అటు చెట్లు కనపడేది లంక అండి. ఆ లంకలోకి వెళ్ళి నేను రేగ్గాయలు కోసుకొచ్చాను, అప్పుడు పచ్చడి పెట్టానండి. ఆ వీడియో కూడా చూడండి మీరు. అప్పుడు చూడు ఎంత వెడారుగా ఉంది, ఇప్పుడు చూడు ఎంత ఫుల్ అయిపోయిందో మొత్తం. మెట్లు అవన్నీ చూసారా? గుడిది మన ఏటు వైపు నుంచి దారి, గుడి వైపు ఇదంతా. ఇది సాయిబాబా గుడికెళ్ళండి. ఇది ఫస్ట్ చూపించిందేమో అమరలింగ స్వామి గుడికెళ్ళి. ఇప్పుడు బుద్ధుడి వైపు, గుడి వైపు నుంచి చూపిస్తున్నామండి. ఇప్పుడు ఎటు నుంచి పైనుంచి ఇట్లా చూపిస్తున్నాం. పార్క్ చూసారండి? బుద్ధుడికి ఎదురు గదులు కట్టి పార్క్ లాగా పిల్లలు ఆడుకోవటానికి బాగా చెట్లు అవన్నీ పార్క్ లాగా చేశారండి. ఉయ్యాళ్ళు పిల్లలకు ఆడుకునేవన్నీ చిన్న చిన్న పిల్లలకి బాగా చాలా ఆనందంగా ఉంటుందండి. పెద్దవాళ్ళకి వాకింగ్ కానీ బాగా చేయొచ్చు. ఎవరన్నా బుద్ధుడి కాడికి చూస్తానికి వచ్చిన వాళ్ళకి కూడా చూడవచ్చు. తెలియని వాళ్ళు ఉంటారు కదండి, అప్పుడు వెళ్ళి మీరు చూడండి. ఈ మధ్య కట్టారండి అలాగా, అంత క్రితం అయితే లేదు. చాలా బాగుంటుందండి వాకింగ్ కానీ. రేపు కార్తీక మాసానికి వస్తారు కదండి, అప్పుడు చూడండి ఇవన్నీ. ఇప్పుడు మా షాప్ కాడికి రోజు ఆవులు వస్తాయండి. మా వారు రోజుకి 2 కేజీలు బెల్లం తీసుకొస్తారు. వాళ్ళు షాప్ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పటికీ మూడోసారి నాలుగోసారి 20 కేజీలు బెల్లం ఇస్తారండి పెట్టమని. మేమైతే ఒక్క మొక్క కూడా మేము ఇంట్లోకి కూడా తీసుకొచ్చుకోం. మేమే రోజుకి 2 కేజీలు కొనుక్కొచ్చి పెడతారు. ఆవులు బాగా రోజుకు 10 వస్తాయి, 20 వస్తాయి. అట్లా ఇంకా 5 కానీ స్టార్ట్ అవుతాయండి, 8 వరకు వస్తాయి ఆవులు. ఇంక మా వారు ఇంక పెట్టే పనే ఉంటారు, పెడతానే ఉంటారు. పెట్టిన వాటికి 4 సార్లు పెడతారు. చూస్తున్నారు ఇప్పుడు ఈ ఆవుకి 3 సార్లు 4 సార్లు పెడతాడు. చూస్తూనే ఉండండి అట్లానే వీడియోలో మీరు. ఆమె మా బాబు అంటాడండి, ఎందుకు నాన్న అట్లా కాళ్ళు మెట్లు దిగుతావు అని అన్నా సరే, ఆయన మెట్లు దిగుతుంటాడు, 5-6 మెట్లు దిగుతుంటాడు, పెడతా ఉంటాడు. ఆయనకు అది ఆనందం. ఇంక వాళ్ళు చూసి ఇంకా మీరు బాగా పెడతారని మాకు ఇప్పటికి 3 సార్లు ఇచ్చారు. మేము సరుకులు తెచ్చేవాళ్ళు షాప్ వాళ్ళు. అన్నం ఇంట్లో ఏమైనా మిగిలిపోతే అన్నం కానీ ఏదైనా పిండి వంటలు కానీ ఏమన్నా కానీ ఇంక తీసుకెళ్ళి పెడతాం మేము కూడా. అక్కడ పెడితే తింటాయి. బెల్లం మాత్రం రోజుకు 2 కేజీలు తీసుకొచ్చి మా వారు రోజుకి, మేము షాప్ కట్టి ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఇట్లానే వస్తాయండి. రోజు వస్తాయి మాకు ఇట్లా ఆవులు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ క్లిక్ చేయండి. అమరావతి రుచుల్లో మరొక రుచితో వస్తానండి.